క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. రంజీ ట్రోఫీ 2006 ఢిల్లీ వర్సెస్ కర్ణాటక. ఢిల్లీ పూర్తిగా ఓడిపోయే పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో పెవిలియన్ నుంచి 18 ఏళ్ల పిల్లాడు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వచ్చి ఆడడం స్టార్ట్ చేశాడు. 40 రన్స్ కొట్టాడు. డే ముగిసింది. తర్వాత రోజు డిసైడ్ అవుతుంది ఢిల్లీ గెలుస్తుందా లేదా అని. ఓడిపోయే అవకాశం 90%. కానీ గెలిపించాలనే నమ్మకాన్ని గుండె నిండా నింపుకున్నాడు. సడన్ గా రాత్రి 3 గంటలకి ఫోన్ కాల్. ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు. వాళ్ళ నాన్న చనిపోయాడనే న్యూస్. గుండెల నిండా బాధ. ఏం చేయాలో అర్థం కాలేదు. ఉదయమైంది. బయలుదేరాడు. ఇంటికి కాదు, మైదానానికి. అందరూ ఆశ్చర్యపడేలాగా మ్యాచ్ ఆడి మ్యాచ్ ని గెలిపించాడు. తర్వాత వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అక్కడ మొదలైన ప్రస్థానం 75 శతకాలు, 25,000కి పైగా పరుగులు, 130 అర్ధ సెంచరీలు, 492 మ్యాచ్లు. ఆట తీరును చూసి ఇదిరా క్రికెట్ అనిపించే ఆటగాడు. అతనెవరో కాదు, క్రికెట్ కి రారాజు విరాట్ కోహ్లీ.